Hi friends, good morning to everyone. Today our topic is Python. In Python, what we are learn about if and if else and nested statements. So ఇది ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ అనేది డెసిషన్ మేకింగ్ అంటే ఏదైనా ఒక కండిషన్ అనేది మనకు ఎగ్జిక్యూట్ కావాలి అన్న టైంలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా? సో అవి ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ఒక ప్రోగ్రాము దాని ఎక్స్ప్లెనేషన్ ద్వారా నేర్చుకుంటాం. ఓకేనా? సో సో ఫస్ట్ చెప్పాం కదా, మనకు ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్ ఏమేమి ఉంటాయి అంటే మనకు పైథాన్ లో డెసిషన్ మేకింగ్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇవి మూడు మనకు స్టేట్మెంట్ ఈ యొక్క డెసిషన్ మేకింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా సరే ఒక కండిషన్ ఇచ్చినాము, ఆ కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. అంటే ఏదైనా సరే ఒక కండిషన్ స్పెసిఫిక్ గా ఆ కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలా, ఆ యొక్క కండిషన్ మాత్రమే ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయిందంటే మనకి ఏమి ఎగ్జిక్యూట్ కాకుండా ఎంటీగా చూపిస్తుంది. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ మనం ఎలా నోటేట్ చేస్తామంటే ఐఎఫ్ ఇఫ్ అనే దాంతో ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ను మనము నోటేట్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక కండిషన్ ఉంది. ఓకేనా? ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? మన దగ్గర ఒక కండిషన్ ఉంది, దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కండిషన్ ఇచ్చాము, ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి ఎగ్జిక్యూట్ కావాలా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందంటే ఎల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. సో దీన్ని ఏమంటామంటే ఇఫ్ ఎల్స్. ఇఫ్ అయితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా, ఎల్స్ కాకుండా ఉంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. సో దీన్ని ఏమంటామంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏముంది చూద్దాం. ద ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఈజ్ సిమిలర్ టు ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఈ యొక్క ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది, ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్. అంటే ఏదైతే కరెక్ట్ అవుతుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఇట్ ఆల్సో ప్రొవైడ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ ది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఒకవేళ దాంట్లో ఆ కండిషన్ ఫెయిల్ అయిన సందర్భంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఆ యొక్క స్టేట్మెంట్స్ మనము ఎగ్జిక్యూట్ చేయాలా అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అటువంటి కండిషన్స్ ఏమంటామంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఓకేనా? ఓకే, కండిషన్ ద బి చెక్డ్. ఇఫ్ ద కండిషన్ ప్రొవైడ్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, then the else statement will be executed. ఓకేనా? నెక్స్ట్ then the else statement will be executed. అంటే ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఓకేనా? ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మన దగ్గర we have a one condition, then also condition there are 2 statements. If the condition is true, then it will execute the first statement. Hello, ఎవరు? హలో, చెప్పురా, నా కంటిన్యూ చేయలే. ఓకే. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఓకేనా? ద కండిషన్ అంటే మన దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక కండిషన్ ఉంది, ఈ కండిషన్ లో 2 స్టేట్మెంట్స్ ఉండే, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడే మన యొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఉంది. ఒకవేళ ఆ స్టేట్మెంట్ అనేది కండిషన్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక కండిషన్ ఉంది, ఈ కండిషన్ లోపలే ఇన్సైడ్ లోనే నో కండిషన్ రాస్తే, ఓకేనా, రాస్తే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ అంటే
ఒక కండిషన్ లోపలే ఇంకొక కండిషన్ రాస్తే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడ ఏముంటుంది, యూ కెన్ హ్యావ్ ఇఫ్ స్టేట్మెంట్, నీకు ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఆ యొక్క ఇఫ్ లోనే ఇంకొక ఇఫ్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్, ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? సో అర్థమైందా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటిది? ఒక స్టేట్మెంట్ ఒక కండిషన్ లోనే ఇంకొక కండిషన్ ఉంటే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? సో దీస్ త్రీ ఆల్ ఆఫ్ ద పైథాన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఒక్కొక్కటిగా డీటెయిల్ గా చదువుకుంటాం. సో ఫస్ట్ ఇది, సో ఇఫ్ స్టేట్మెంట్. The if statement is used to test a particular condition and if the condition is true. ఏంటి? పర్టికులర్ గా ఒక కండిషన్ అనేది, ఒక పర్టికులర్ గా కండిషన్ అనేది ట్రూ అయితేనే ఆ యొక్క స్టేట్మెంట్ అనేది, లేదంటే ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. ఒకవేళ ఆ యొక్క కండిషన్ అనేది, ద కండిషన్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ కెన్ బి వ్యాలిడ్ లాగిన్ ఎక్స్ప్రెషన్ విత్ కెన్ బి ఎయిదర్ ఎవాల్యుయేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయినట్లయితే నెక్స్ట్ ఏం ప్రింట్ కాకుండా ఎంటీగా మనకు చూపిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ కు, ఓకేనా, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ కు సింటాక్స్ ఏంటి చూడండి. సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్, ఓకేనా, ఇఫ్ కండిషన్, ఓకేనా, దాని కింద ఏముంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్ అంటే ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ కావాలా. ఏంటి? కండిషన్ ఇస్ ట్రూ, వెన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అని ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. ఓకేనా? సింటాక్స్ ఏంది? ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇఫ్ కండిషన్. దీన్ని ఎలా వర్క్ అవుతుంది ఫ్లో చార్ట్ చూద్దాం. ఓకేనా? సో ఫ్లో చార్ట్ ఏంటంటే ఫస్ట్ చూడండి, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్. టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదో ఈ యొక్క డ్రాంబస్ సింబల్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే కండిషన్స్ అంటారు. ఈ యొక్క సింబల్ ఏమంటామంటే ఇక్కడ కండిషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు స్క్వేర్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటా అంటే స్టేట్మెంట్స్ అంటారు. దీన్ని ఏమంటామంటే స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన కండిషన్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. ఒకవేళ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయితే, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ డైరెక్ట్ గా మనకు ఏం ప్రింట్ కాకుండా ఎంటీగా డిస్ప్లే అని చూపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఏంటి? ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫెయిల్డ్ దెన్ షో ద ఎంటీ. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో గో టు పైథాన్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నా, ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఏమి ఇస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 10 అంటే ఏంది, ఇక్కడ ఏ 10 అనేది ఏకి అజైన్ చేశాను. ఆల్రెడీ మనం ఆపరేటర్స్ తెలుసుకున్నాం. ఆపరేటర్స్ లో మనం కొన్ని తెలుసుకున్నాం. ఏంటి ఇవి, ఏంటి అజైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా? సో ఈ యొక్క 10 అనేది ఏకి అజైన్ చేశాను. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ కండిషన్ ఇచ్చాను. ఏంటి? ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అంటే కంపారిజన్. ఇక్కడ ఏంటి, డబుల్ ఈక్వల్ టు అంటే ఏంది, కంపారిజన్. ఈ డబుల్ ఈక్వల్ టు ఏంది, కంపారిజన్. అంటే ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్, ఈ యొక్క ఏ ఈక్వల్ టు 10 అనేది సమానం అయితే, ఓకేనా, ఎప్పుడైతే సమానం అయితే అప్పుడు నాకు ఏం కావాలా, ఈ యొక్క ఏ అనేది ఏం కావాలా, నాకు ప్రింట్ కావాలి. ఓకేనా? ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకేనా? సో అంటే ఏం చెప్తున్నా నేను, ఈ యొక్క ఏ ఈక్వల్ టు 10 అనేది, ఏ కంపారిజన్ ఏ ఈక్వల్ టు 10 అనేది రెండు సమానం అయితేనే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా. ఒకవేళ ఈ యొక్క స్టేట్మెంట్ ఏది కాలేదంటే నాకు ఎంటీ చూపించాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ నా కండిషన్. సో నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు ఏమొచ్చింది, ద కండిషన్ ఇస్ ట్రూ వచ్చింది. అంటే ఏమైంది, ఈ రెండు సమానమైనవి కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది. చూడండి అర్థమైంది ఇప్పుడు. అంటే ఇక్కడ మేము ఇచ్చాం కండిషన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అంటే ఈ యొక్క కంపారిజన్ చేస్తుంది. ఏం కంపేర్ చేస్తుంది,
ఏ ఈక్వల్ టు 10 అనేది ఏ ఈక్వల్ 10 సమానమా? సమానం అయితే ఏం చేయాలా? ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ కావాలా? ఒకవేళ ఈ యొక్క స్టేట్మెంట్ కాకుండా ఉంటే కాకూడదు. అంటే ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 9 ఇచ్చాను. అంటే ఏ ఈక్వల్ టు 9 ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అంటే ఈ యొక్క 9 అనేది 10 కి సమానం అయితేనే ఈ ప్రింట్ కావాలా? ఒకవేళ కాకుండా ఉంటే ఏం చెప్పాను? ఖాళీగా చూపించాలని చెప్పాను. ఇప్పుడు మనకు చెప్పండి ఇవి సమానం కాదు కదా! సో అప్పుడు ఏం చేయాలి మనకు? ఖాళీగా చూపించాలా. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. రన్ చేస్తున్నా. చూడండి మనకేమైనా డిస్‌ప్లే అయిందా ఇక్కడ? సో ఏం డిస్‌ప్లే కాలా. అంటే ఏంది? ఈ యొక్క కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఏం చేసింది? ఎంప్టీగానే చూపించింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ ఏందంటే ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ మాత్రమే ట్రూ అయితేనే ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూట్. అదర్‌వైజ్ స్కిప్ దిస్ ద స్టేట్మెంట్ అని. ఓకేనా? ఆ యొక్క స్టేట్మెంట్ ఏమైపోతుంది? స్కిప్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని ఏం చెప్పాను? ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఒకవేళ మనం ఇక్కడ ఏం చెప్పాము? కండిషన్ ఫెయిల్ అయితే స్కిప్ అయిపోతుంది అని చెప్పాము. అదే ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో ఏంటంటే దాని కింద నెక్స్ట్ ఏదన్నా స్టెప్ ఉంటే దాని కింద ఏదన్నా స్టేట్మెంట్ ఉంటే ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అని. ఎల్స్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ ఏముంది? ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ప్రొవైడ్ అన్ ఎల్స్ బ్లాక్. ఓకేనా? అంటే ఈ యొక్క ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎల్స్ బ్లాక్ ను ప్రొవైడ్ చేస్తుందంట. కంబైన్ విత్ ద ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఫాల్స్ కేస్ ఆఫ్ కండిషన్. ఒకవేళ ఫాల్స్ అయ్యేటటువంటి సమయంలో మనకి ఏమవుతుంది? ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఒకవేళ కండిషన్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని ఒక దీని మీనింగ్. ఓకేనా? ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అదర్వైజ్ ద ఎల్స్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? అర్థమవుతుందా? ద కండిషన్ అనేది ట్రూ అయితేనే ఆ యొక్క కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ యొక్క కండిషన్ అనేది ఫెయిల్ అయిన సందర్భంలో ఏమవుతుందంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకేనా? దీని యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం ఫస్ట్. సో చూడండి ఇక్కడ ఏంది? దిస్ ఈస్ ద కండిషన్ కదా. సో కండిషన్ అంటే ఏం చెప్తున్నాము? ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా. అదర్వైజ్ ఏంటి? ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్. దిస్ ఈస్ ద ఎల్స్ బ్లాక్. సో ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదే ఇఫ్ అయితే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతేనే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది? డైరెక్ట్ అనేది స్కిప్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి? ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని మీనింగ్. ఓకేనా? ఈ యొక్క కండిషన్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎల్స్ స్టేట్మెంట్. ఓకే అర్థమవుతుందా? అర్థమైందా? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో దీని యొక్క సింటాక్స్. ఈ యొక్క సింటాక్స్ ఏముంది? అందరికి అర్థమైపోయింది ఇప్పటికే. ఇఫ్ ద కండిషన్ ఇచ్చినట్టు ఏం చెప్తుంది? స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ కింద ఏముంటుంది? ఎల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఎల్ స్టేట్మెంట్ నెక్స్ట్ అదర్ బ్లాక్. ఓకేనా? సో దిస్ ఈస్ ద కండిషన్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్, దిస్ ఈస్ ద ఎల్ స్టేట్మెంట్. దాని కింద ఏముంటుంది? స్టేట్మెంట్. అంటే ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యొక్క స్టేట్మెంట్ ఫెయిల్ అయిందా డైరెక్ట్ ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ ఏది ఉంటుందో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎల్ స్టేట్మెంట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము చూడండి. ఇప్పుడు దీన్నే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఏ ఈక్వల్ టు 9 ఉంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 9 ఉంది. అంటే కంపారిజన్ చేసినాం. అంటే ఇక్కడ ఏంది? కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఏం రావాలి మనకు? ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కదా. సో ఎల్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ద కండిషన్ ఈస్ ఫెయిల్. ఓకేనా? సో ద కండిషన్ ఈస్ ఫెయిల్ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నాను. సో చూద్దాం, రన్ చేద్దాం. చూడు, ది కండిషన్ ఈస్ ఫెయిల్ అంటే ఏమైంది? ఏమర్థమైంది మనకు? మనం ఏదైతే రాసినామో ఈ యొక్క కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఏమైంది? ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా వచ్చి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకుందాం. ఒకవేళ ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయింది ఏమంటే ఏమవుతుంది? ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి చూద్దాం. సరే చూడండి ఏమైంది? ద కండిషన్ ఈస్ ట్రూ అంటే ఈ యొక్క కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది.
ఇప్పుడు ఇంత ముందు ఏం చేసాం 9 ఇచ్చాం, a = 9 ఇచ్చాం. అప్పుడు ఏమైంది, ద కండిషన్ ఇస్ ఫెయిల్. అర్థమైందా? సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మనకు అందరికి అర్థమయ్యే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఇప్పుడు మనకి ఏముంది, జనరల్ గా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఓట్ ఉంది, మన ఓట్ ఉంది కదా, ఈ ఓట్ ఎలిజిబులా కాదా మనం చెక్ చేయాలనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఏంటి, ఫస్ట్ వేరియబుల్ ఏజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నాను 18 ఇచ్చాను. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను తర్వాత ఇఫ్ కండిషన్ ఏంటి, నా యొక్క ఓట్ అనేది, ఓకేనా, నా యొక్క ఓట్ అనేది ఎలిజిబుల్ కాదా లేదా అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఓకేనా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ద కండిషన్. అప్పుడు నేను ఎలిజిబుల్ అయితే నాకు ఏమవుతుంది, ఎలిజిబుల్ ఫర్ ఓట్ రావాలా. ఒకవేళ నేను కాదంటే ఏంటి, నాకేం రావాలా, నేను ఎలిజిబుల్ కాదు అని రావాలా. సో ప్రింట్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకేనా? నేను ఎలిజిబుల్, ఈ యొక్క ఈ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఐ ఆమ్ ద ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అని వస్తుంది. ఎల్స్ ఒకవేళ నేను ఎలిజిబుల్ కాలేదు అనుకో, నేను ఇచ్చిన నెంబరు, అప్పుడు ఏమవుతుంది మనకు, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. అవునా? సో ఇది ఒకవేళ నాకేమవుతుంది, నేను ఎలిజిబుల్ కాలేదంటే ఈ యొక్క ఓట్ ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ద ఓట్ అని వస్తుంది. సో లెట్స్ చెక్ ఇట్ విల్ రన్ ఆర్ నాట్. ఏమొచ్చింది, ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, నాకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ, 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చిన వాల్యూ ఏమైంది, ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఒకవేళ నేను ఇక్కడ 17 ఇచ్చాను అనుకో, అంటే ఏంది, అప్పుడు ఏమవుతుంది, ఏజ్ ఈక్వల్ టు 17 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. అంటే 18 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది ఎలిజిబుల్ కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అని వస్తుంది. లెట్ చెక్ ఇట్. సో ఇక్కడ ఏమైంది, ఫెయిల్ అయింది. ఎందుకు, జస్ట్ బ్యాక్ రమణ అక్కడ ప్రింట్ అనేది తప్పు చూడు, ప్రింట్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే సరే. సో ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అంటే ఏమైంది ఇప్పుడు, అంటే నేను ఎలిజిబుల్ కాదు అని కదా ఓట్. సో ఇక్కడ ఏమైంది, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అని. ఓకేనా? సో నేను ఈ యొక్క 17 ఇచ్చాను, అప్పుడు ఏమైంది, నేను ఎలిజిబుల్ కాదు అని మనకు డిస్ప్లే అయింది. అర్థమైందా? సో ఇదే విధంగా ఇది ఇప్పుడు ఇలా ఇచ్చాము. నేను ర్యాండమ్ గా ఇయ్యాలనుకుంటున్నాను అనుకో. ఓకేనా? ఇప్పుడు నేను ర్యాండమ్ గా ఇయ్యాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనం ఏజ్ ఇచ్చాం కదా, ఇక్కడ డైరెక్ట్ ఇంటీజర్ వాల్యూస్, ఎందుకంటే మనం ఏదైనా నెంబర్ అనే కదా, మనం ఏజ్ ఏదైనా క్యాల్కులేట్ చేయాలంటే నెంబరే కదా. సో అందుకేం చేస్తున్నానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మనం ఆన్ ద టైమ్ లో ఇవ్వాలి కాబట్టి ఇన్పుట్ ఇచ్చాను. ఏంటి, ఎంటర్ యువర్ ఏజ్. ఓకేనా? ఇట్లా ఇచ్చాము. ఇప్పుడు క్లోజింగ్, సో ఓవరాల్ క్లోజింగ్ ఇచ్చాను. సో దీన్ని రన్ చేస్తున్నాను. అంటే ఏంది, ఇది మనము డైరెక్ట్ గా ఇక్కడ మన యొక్క పైథాన్ లో ఐడియల్ ఉంది కదా, ఐడియల్ లో నువ్వు ఏ నెంబర్ ఇస్తావో అప్పుడు అది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ కావాలా అన్నప్పుడు మనము ఈ విధంగా ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ అడుగుతుంది ఎంటర్ యువర్ ఏజ్. అంటే ఇక్కడ నువ్వు ఏ నెంబర్ ఇస్తావో ఈ నెంబర్ అనేది ఈ యొక్క నెంబర్ తో మ్యాచ్, ఈ యొక్క నెంబర్ కండిషన్ తో మ్యాచ్ చేసుకొని ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్ చెక్ ఇట్. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను, 16 ఇస్తున్నాను. 16 ఇస్తున్న వెంటనే ఏమవ్వాలా మనకు, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్. ఎందుకంటే 16 మనకి 18 అయితేనే మనం ఏం చేస్తున్నాము, ఓట్ ఎలిజిబుల్ అని ఇస్తున్నాము. 18 కాకుండా ఉంటే ఏం కావాలి మనకు, నాట్ ఎలిజిబుల్ రావాలి. సో నేను 16 ఇచ్చాను. సో ఏమొచ్చింది, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ద ఓట్. ఓకేనా? సో నేను 16 కంటే తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు అని ఇచ్చాను. అదే ఇంకొకటి, ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే 25 ఇస్తున్నాను. 25 అంటే ఇది 18 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో ఐ ఆమ్ ఎలిజిబుల్ ద ఓట్ అంటే నేను 20 సంవత్సరాలు ఇచ్చాను. 20 సంవత్సరాలు అంటే ఏంది, ఎలిజిబుల్ కాబట్టి ఎలిజిబుల్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనము ఏదైతే 18 ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ యొక్క స్టేట్మెంట్ కంటే
ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయిన సందర్భంలో ఏమవుతుంది, నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఏంటి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్? ఏ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ చిన్న చిన్న సైజ్ ఎవరో మీట్ లో శ్రీనాథ్ అన్న పైన పనులు వస్తున్నాయి. ఆను 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 నన్ను ఆను స్టార్ట్ అయింది రికార్డు. స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా? ఏంటి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్? ఏ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ దట్ ఈజ్ ద టార్గెట్ ఆఫ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా? ఏంటి ఇఫ్ స్టేట్మెంట్? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ లోనే ఇంకొక స్టేట్మెంట్. ఓకేనా? ఆ స్టేట్మెంట్ లోనే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారంట. ఏంటి ఒక స్టేట్మెంట్ లోనే ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మీన్స్ అండ్ అండ్ ఇఫ్ ఏ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా? ఒక స్టేట్మెంట్ లోనే ఇన్సైడ్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఏమంటాము నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. we can place an if statement inside another if statement. ఓకేనా? సో దీని సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ ఇఫ్ ద కండిషన్ ఏం చెప్పాను ఇక్కడ మనకు, ఒక స్టేట్మెంట్ లోనే ఇంకొక స్టేట్మెంట్ ఉండేటట్టయితే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ స్టేట్మెంట్ అంటారు అన్నారు. ఇది చూద్దాం. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, సో ఇది ఒక కండిషన్. ఓకేనా? ఈ యొక్క కండిషన్ లోనే ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. అర్థమవుతుందా? ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ గో టు ఎల్ స్టేట్మెంట్. ఓకేనా? సో అది ఇంకోటి. నెక్స్ట్ సింటాక్స్ అర్థమైందా? ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్. తర్వాత ఏంటి బ్లాక్ స్టేట్మెంట్స్. అర్థమైందా? 2 కండిషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద నెస్టెడ్ స్టేట్మెంట్. దీని ఫ్లో చార్ట్ అని చూద్దాం. సో ఏముంది ఇక్కడ చూడండి, ద ఎక్స్ప్రెషన్స్ అంటే దిస్ ఈజ్ ఒక కండిషన్. ఓకేనా? ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది బ్లాక్స్ నెక్స్ట్ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. ఒకవేళ ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ కి వచ్చి ఆ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని కింద ఉన్నటువంటి బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద నెస్టెడ్ స్టేట్మెంట్. నెస్టెడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఆ యొక్క ఒక కండిషన్, ఆ యొక్క కండిషన్ లోనే ఇంకొక కండిషన్, ఆ యొక్క కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ యొక్క కండిషన్ ఫెయిల్ అయిందంటే డైరెక్ట్ గా ఎల్ స్టేట్మెంట్ లోకి వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద నెస్టెడ్ స్టేట్మెంట్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమొచ్చాను i = 13 ఇచ్చాను. ఓకేనా? i = 13 ఇచ్చాను. ఇఫ్ కండిషన్ ఇఫ్ i = 10 అంటే కంపారిజన్ చేశాను. ఏంటి i అనే 13 కు 10 కు సమానం, రెండు సమానం అయితే ఏం చేయాలా నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళాలా. ఒకవేళ కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది అంటే ఏమవుతుంది నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ లోకి వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు i = 10 కాదు అన్నప్పుడు ఏమనుకో ఇంకో స్టేట్మెంట్ ఉంది. ఏంటి 10 > 15. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ స్మాలర్ దాన్ 15. ఒకవేళ నెక్స్ట్ 10 = 12 అయిందా, నెక్స్ట్ 10 = 12 అయిందా, ఒకవేళ అయింది అంటే ఏమవుతుంది నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ ఉంది. ఒకవేళ ఈ రెండు ఫెయిల్ అయిందంటే డైరెక్ట్ ఏమవుతుంది
గ్రేటర్ దాన్ 15 అని కావాలి. ఓకేనా? సో ఇది రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చింది, లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. ఏంటి, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 15 అంటే ఈ యొక్క రెండు స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఏమవుతుంది, ఫైనల్ స్టేట్మెంట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ 10 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అయింది అనుకో, అంటే ఏమింది, i = 10 అంటే సమానము అయిందంటే ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ లోకి వచ్చేస్తుంది. అంటే 10 గ్రేటర్ దాన్ 15 అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత 10 గ్రేటర్ దాన్ 12 ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి. సో ఈ రెండు స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం అది ఎలాగో. సో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ స్మాలర్ దాన్ 15, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ స్మాలర్ దాన్ 2. అర్థమైందా? సో అది అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇఫ్ లోనే ఇఫ్ అంటే 2 కండిషన్ అట్ ఎ టైం పాస్ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇంతకుముందు 13 ఇచ్చాను, అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ లోనే ఒక కండిషన్ లోనే 2 కండిషన్స్ రాసి దాని కింద ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని రాస్తాము. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ మై క్లాస్. In this class, we have any doubts, please raise your hands.